అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఆయన గురించి మీ మాటల్లో. మహానుభావుడు, ప్రతి తెలుగువాడు గర్వించవలసిన గొప్ప వ్యక్తి. తెలుగుతనానికి తెలుగు హుందాతనానికి తెలుగు పట్టు కొమ్మలాగా నిలబడ్డాడు ఆయన. ఆయన తర్వాతే ఇవాళ ఢిల్లీలో అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా తెలుగుకు ఒక ఖ్యాతి సాధించి పెట్టిన మహానుభావుడు. గతంలో మనం మెడ్రాసీల కింద పిలువబడే మనం తెలుగు వాళ్ళుగా పిలువబడితే తెలుగు రాష్ట్రాలుగా మనం గుర్తించబడ్డాం అంటే అది రామారావు గారి పుణ్యమే. అంతకుముందు రామారావు గారికి ముందు తెలుగు వాళ్ళు అనేవాళ్ళు సపరేట్గా ఉండేది కదా, మెడ్రాసీసే. మనం కూడా తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ కలిసి మెడ్రాసీస్ అనేవారు. అలాంటిది మనం తెలుగువాడు అని ప్రత్యేకంగా సాధించింది అది మహానుభావుడు పెట్టిన భిక్ష. అది తెలుగువాడు, ప్రతి తెలుగువాడు గర్వించే వ్యక్తి అయినా తెలుగుతనం అలా ఉట్టి పడుతుంది. తెలుగుతనం అంటే ఇది, ఆ పంచకట్టు కానీ, ఆ టీవీ కానీ, ఆ విగ్రహం కానీ, ఇదిరా తెలుగువాడు అంటే. శంషేర్ టైగర్ లాగా, పులిలాగా ఉంటాడు, సింహంలాగా ఉంటాడు తెలుగువాడు అని చాటి చెప్పింది, ప్రపంచానికి చాటి చెప్పింది మహానుభావుడు అయినా. క్రమశిక్షణలో కానీ, ఒక పట్టుదలలో కానీ, ఒక సాధించాలనే దీంట్లో కానీ, ఎక్కడ నిజాయితీలో కానీ, ఆయన పరిపాలనలో కూడా ఎప్పుడు ఎక్కడ ఒక అవినీతికి ఆస్కారం లేని ఒక పరిపాలన, నిజమైన ప్రజాపాలన, నిజమైన రాజకీయం చేసిన గొప్ప మహానుభావుడు. ఆయన వర్ధంతి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలు కోల్పోయిన ఒక మహానుభావుడిని, ఒక గొప్ప వ్యక్తిని, ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయిన రోజు. కానీ ఆయన మనిషిగా భౌతికంగా దూరం అయ్యాడే కానీ ఆయన స్ఫూర్తి మాత్రం ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన స్ఫూర్తి ఉంటుంది. సార్, ఇప్పుడు రీసెంట్గా చాలా వార్తలు వస్తున్నాయి, డిప్యూటీ సీఎంని లోకేష్ని చేస్తానని చెప్పేసి. ఒకవేళ లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్కి ఏమైనా వేరే అధికారం ఇస్తారంటారు? వేరే అధికారులు ఉన్న అధికారాన్ని కత్తిరించడం ఇది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును దాటుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. మొన్న చూసాం కదా తిరుపతిలో, ఆయన సమాపన చెప్పాలన్నాడు. నాయుడు గారేమో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో ఏదో అంటే నేను చెప్పాల్సిన అవసరం ఏముందో అన్నాడు. మర్నాడు చంద్రబాబు ఫోన్ చేసి నాయుడు గారికి నువ్వు క్షమాపణ చెప్పు అని ఆయన బతిమాలుకుంటే మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పాడు. అంటే ఏంటి, ఇక్కడ చంద్రబాబు సీఎమ్మా, పవన్ కళ్యాణ్ సీఎమ్మా? పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకి చంద్రబాబు తల వంచుతున్నాడు. పరిస్థితులు ఏంటి, చంద్రబాబు దాటుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ఢిల్లీ పెద్దలతోటి ఫ్రెండ్షిప్ పెంచుకుని పవన్ కళ్యాణ్ ఈ కూటమిని బ్రేక్ చేసి తను సీఎం క్యాండిడేట్గా బీజేపీ ఆధ్వర్యంలో కూటమిని ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టున్నాడు. అది పసిగట్టాడు చంద్రబాబు. అది పసిగట్టి చంద్రబాబును పవన్ కళ్యాణ్ నొక్కాలంటే తన కొడుకుని డిప్యూటీ సీఎం చేస్తే అతని ఇది ఆ డిప్యూటీ సీఎం అంటే చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇచ్చేది. డిప్యూటీ సీఎం డజంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్. డిప్యూటీ సీఎంకి ఏమి స్పెషల్గా వేరే ఉండవు, యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ మినిస్టర్. డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోతున్నాడు, డిప్యూటీ కృష్ణ అంటే సీఎం తర్వాత నేనే సీఎం అని ఫీల్ అయిపోతున్నాడు. అయితే అలాంటి ప్రోటోకాల్ ఏమి ఉండదు. సీఎంకి డిప్యూటీ సీఎంకి ప్రత్యేక ప్రోటోకాల్ ఉండదు, మామూలు మినిస్టర్ లాగానే. పోయినసారి 5 డిప్యూటీ సీఎంలు, పోయిన వైఎస్ఆర్సీపీ 5 కనుక డిప్యూటీ సీఎం. సో ఈయన ఫీల్ అయిపోతున్నారు డిప్యూటీ సీఎం. సో తన కొడుకును కూడా డిప్యూటీ సీఎం చేస్తే అప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు, పోతున్నాడని చంద్రబాబు వేస్తున్న ఒక కాయిన్ ఇది. తన కొడుకుని సీఎం చేయటం, నెక్స్ట్ నిదానంగా పవన్ కళ్యాణ్ తొక్కుట, తన కొడుకుని పెంచుట, పైకి ఎత్తుట, ఇది కార్యక్రమం. అది పసిగట్టే పవన్ కళ్యాణ్ సైలెంట్గా. సార్, ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారికి రాజ్యసభలో సీట్ ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అంటే ఈ మధ్యన బీజేపీ వాళ్ళతో కొంచెం సన్నిహితంగా కనిపిస్తున్నారు. సో నిజంగా చిరంజీవి గారికి రాజ్యసభలో సీట్ ఇస్తారా సార్? రాజ్యసభలో సీట్ ఇస్తారంటే ఈయన బీజేపీలో చేరతాడా? ఈయన బీజేపీలో చేరితే ఇచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీలో చేరకపోతే ఈయన ఇప్పటికే ఇంకా కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసలేదు, కాంగ్రెస్ మనిషి అయినా. ఈయనకి వాళ్ళు అలా రూమర్లు పుట్టిస్తూ ఉంటారమ్మా, నాగబాబు మంత్రి అని. ఈయనకి ఏం అవసరం, మోడీకి అంత అవసరం ఏముంది? మొన్న ఏదో ఫంక్షన్కి కిషన్ రెడ్డి ఫంక్షన్కి పిలిచాడు,
కిషన్ రెడ్డి ఏంటంటే పాప తన స్థాయికి కిషన్ రెడ్డి స్థాయికి చిరంజీవి పక్కన కూర్చుంటమే గొప్ప జీవితం కింద ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందుకని మొన్న తన ఇంట్లో ఫంక్షన్కి చిరంజీవిని పిలిపించుకున్నాడు. చిరంజీవి పిలిపిస్తే వచ్చిన గెస్ట్ కనుక పక్కన కూర్చున్నాడు. దాంతోటి రాజ్యసభ సీట్ ఇచ్చేస్తారు అంటే ఇదే కిషన్ రెడ్డి కనుక రేపు చిరంజీవిని బీజేపీలో చేరిస్తే అప్పుడు బీజేపీలో చేరాడు. ఆలోచన బీజేపీ చేరారు. రేపు బీజేపీ సీఎం క్యాండిడేటు ఆంధ్రాలో బీజేపీ సీఎం క్యాండిడేట్గా చిరంజీవి, కూటమి తరపున పవన్ కళ్యాణ్ ఇలా ఏదైనా ఉందని ఈక్వేషన్ అప్పుడు ఆలోచించవచ్చు. కానీ లేకపోతే ఏం అవసరం, చాలామంది పార్టీ తరపున కష్టపడి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళని వదిలేసి మోడీ అలాంటి పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం నిలబడిన వాళ్ళని వదిలేసి ఏదో గ్లామర్ కనుక వచ్చేసాడు అనగా ఏమిటో అలాంటి చేయరు. ఆయన పార్టీలో చేరిపోతే పార్టీకి ప్రయోజనం. ఆయన పార్టీలో చేరాడు కనుక పార్టీకి రేపు ప్రయోజనం ఉంటుంది ఫ్యూచర్లో, కనుక అతన్ని పదవిలో కూర్చోబెట్టాలని ఆలోచన రావచ్చు. కానీ ఇప్పుడంతా ఉన్న రోమన్లు ఉన్న పిచ్చి వాగుళ్ళు అంతే. సార్, దేశాన్ని కలిచివేసిన కోల్కతా డాక్టర్ హత్య కేసు సంజయ్ రాయ్కి మరణశిక్ష విధిస్తారంటారా? ఇప్పుడు మరణశిక్ష విధిస్తారా ఏంటని మన పరిధిలో మాట కాదు, అది కోర్టుల పరిధిలోది. ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారా, మరణశిక్ష విధిస్తారా? ఇప్పుడు మరణశిక్ష విధించడం అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అది ఉంది ఆ హత్యకి. ఆ అమ్మాయి రేపైనాక ఆ అమ్మాయిగా చనిపోయింది లేదు, వీళ్ళు రాయి చంపాడు, రాయి చేతిలో రాయికి ప్రత్యక్ష సంబంధం ఉంది ఆ మరణానికి. పరోక్ష సంబంధం వేరు, అతని కారణంగా అమ్మాయి చదవటం వేరు, డైరెక్ట్గా అతనే చంపటం వేరు. సో ఇవన్నీ తేలవలసినవి ఉన్నాయి కోర్టులో. అతను ప్రత్యక్ష ప్రమేయం ఉంది ఆ పిల్లల్ని చంపడంలో చావటంలో అని అంటే డెఫినెట్గా మరణశిక్ష చేస్తారు. అది కాదు, అతని ప్రత్యక్ష ప్రమేయం కాదు కానీ ప్రమేయం ఉంది, అతని వల్లే కారకుడు అతనే, ఆవిడ సావు కారకుడు అతనే అనేది ఇప్పుడు అయితే అప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. అది ఉంటుంది, అది కోర్టులో చట్ట ప్రకారం తేలవలసిన విషయాలు అవి. ఈ మరణశిక్ష ఇస్తారా, యావజ్జీవ కారాగార శిక్ష, ఏదైనా అతను శిక్షించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా అలాంటి దుర్మార్గుల్ని కఠిన శిక్ష విధించాలి. అది కఠిన కారాగార శిక్ష, లేకపోతే యావజ్జీవ శిక్ష, లేదా మరణశిక్ష, ఏదైనా సరే మళ్ళీ మరొకళ్ళకి ఇలాంటి అంటే ఒక డాక్టర్కి సేఫ్టీ లేదంటే హాస్పిటల్లో, ఎక్కడికో ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్కి సేఫ్టీ లేదంటే ఈ సమాజం ఎటు వెళ్తుంది, ఎటు వెళ్ళిపోతుంది? కనుక ఇలాంటి వాళ్ళని కఠినమైన శిక్ష విధిస్తే తప్పితే మరొకళ్ళు ఇలాంటి తప్పిదానికో ఇలాంటి దీనికో ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. అది చేయాలి, జరుగుద్దని ఆశిస్తున్నాను.